అక్కడే ఉంటున్నారు. చెల్లిని గోడకేసి కొట్టారు. ఎంత కిరాతకం మాట! ఇంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా? తప్పు కదా. మాట్లాడితే ఏమంటాడు? నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. 4 పెళ్ళిళ్ళు. నీ పెళ్ళాలని ఎవరైనా 4 పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 పెళ్ళిళ్ళు. పోనీ లెక్క రాలేదేమో, పోనీ లెక్క తప్పు పెట్టాడేమో. నువ్వు చెప్పావుగా 3 పెళ్ళిళ్ళు 2 విడాకులని నీ నోటితోనే. ఓకే, సంతోషం. 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. 4వ పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్ 4వ పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం. ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్, నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నాం. ఈ తేడా కూడా ఉందా మనలో? సొల్లు మాటలు చెప్తాడు. నేను 24 సీట్లు తీసుకుంటాకు ఒక అర్థం ఉంది. గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు 24. ప్రతి దానికి ఉంటుంది, ప్రతి అంకికి ఉంటుంది. 10 తీసుకున్నాం అనుకో దశావతారాలు, 9 తీసుకున్నాం అనుకో నవగ్రహాలు, 8 తీసుకున్నాం అనుకో అష్టదిక్కులు, 7 తీసుకున్నాం అనుకో సప్తఋషులు సాక్షిగా 7 తీసుకున్నాను. ఏది కావాలంటే చెప్పచ్చు, ఏది కావాలంటే అది. 24కి ఏంటి 80. నీ కులం కోరుకుంటున్నట్టుగా, నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామ జోగి గారు నువ్వు బేరాలు మాట్లాడి, రాజీలు మాట్లాడి, బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి 80 కూడా పురాణాల్లో ఉంటుంది. ప్రతి సంఖ్యకి, ప్రతి అంకికి పురాణాల్లో ఉంటుంది ఉపమానం. 24కే కాదు పవన్ కళ్యాణ్, అన్నిటికీ ఉంటుంది. మరి 80కి తీసుకుని అది చెప్పచ్చు కదా. ఎంత సొల్లు కబుర్లు అంటే ఆయన చెప్తాడు. పవన్ అంటే కన్నీళ్లు తుడుస్తాడంట, పవన్ అంటే రాఖీ కడతాడంట, పవన్ అంటే రాఖీ అంట. ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట. ఆయనే కన్నీళ్లు తుడుస్తాడంట. ఆయనే ఒక 108 అంట. ఆయనే ఒక రాఖీ అట. ఆయనే ఒక తుఫాన్ అట. వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంట. కండవాకి విలువ తెలుసా? వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంటే ఏంటో తెలుసా? పరువు. పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవా అంటే పరువు.